నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం మా అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. నమస్తే అమ్మా, మాది పాలూరు. నా పేరు డివియు అన్నపూర్ణ. నేను ఈ ధ్యాన జగత్తులోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడ జరిగిన ఈ రోజు మెడిటేషన్ మ్యూజికల్ మెడిటేషన్, వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో ఈ రోజు మెడిటేషన్ గురించి చెప్తాను. గౌతమి చెప్పండి. అది ఏంటన్నారు? వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో జరిగిన మ్యూజిక్ మెడిటేషన్ చాలా ఉన్నతంగా జరిగింది. ఎందుకంటే సూర్యోదయానికి ముందు పక్షులు కిలకిల రావాల దగ్గర నుంచి మెడిటేషన్లో కూర్చుంటే సూర్యోదయం ఎలా అవుతుందో దశాబ్దాల క్రితమే మనం ఈ ప్రకృతి, ఈ పల్లెటూరి వాతావరణం ఇంచుమించు మర్చిపోయాం. కానీ ఇక్కడ ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ గత స్మృతులన్నీ గుర్తుకొచ్చినాయి. చక్కటి కోకో రావాలు, పక్షుల కోకో రావాలు, ఆ మ్యూజిక్లోనే సూర్యోదయం, దానికి సంబంధించింది అన్నీ కూడా చాలా వివరంగా చక్కగా మ్యూజిక్ ద్వారా తెలియజేశారు. అప్పుడు మా మనసు ధ్యానంలో చాలా చక్కగా నిమగ్నమైంది. ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల చూస్తున్నాం, డిజిటల్ సౌండ్ పెట్టి మ్యూజికల్ మెడిటేషన్కైనా అదే, డ్యాన్స్కైనా అదే, పాటలకైనా అదే, ప్రసంగాలకైనా అదే, అన్నింటికీ కూడా రీసౌండ్ వస్తుంది. ఆ మెడిటేషన్కి అంత డిజిటల్ మ్యూజిక్ మెడిటేషన్కి సరిపడదు. ఉదయం సంగీత ధ్యానం చాలా ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉందంటారు. ఈ రోజు ఉదయం జరిగిన మెడిటేషన్ చాలా గొప్పగా ఉంది. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? మనసు కూడా లగ్నమైంది. రోజు 2 గంటలు గంట. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 2.5 సంవత్సరాలు. మీరు శాకాహారులేనండి? శాకాహారిగా మారిపోయారా మీ ఫ్యామిలీ మొత్తం? అంటే అందరూ మారలేదు. ప్రస్తుతం నేను శాకాహారంగానే ఉన్నాను. అంతకుముందు మాంసాహారం చేసేదాన్ని, ప్రస్తుతం చేయలేదు. మీరేమో ధ్యాన ప్రచారం కానీ, ఎవరికైనా ధ్యానం నేర్పించడం కానీ అలాంటివి చేస్తారండి? అలాంటివి ఏమీ చేయలేదు తల్లి. ఎందుకంటే నేను ఆ స్థితికి, మాస్టర్ స్థితికి ఎదగలేదు. ఎదిగాను అనుకుంటే పొరపాటు. మనకే తెలుస్తుంది ఎంతవరకు ఎదిగామని. ఎదగకుండా మనం ప్రయత్నం చేయకూడదు. అందుకని నేను ఎవరికి చెప్పను. జనరల్గా మాట్లాడుకునేటప్పుడు మా స్నేహితుల దగ్గర, ఈ ధ్యానం మిత్రుల దగ్గర మేము మాట్లాడతాం అంతే తప్ప ప్రత్యేకించి ప్రసారాలు చేయడం, ఎవరికి ఈ మెడిటేషన్ గురించి బయట వాళ్ళకి చెప్పడం ఇంకా జరగలేదు. ఎందుకంటే నాకు పూర్తి అవగాహన రాకుండా ధ్యానంలో నిమగ్నం పూర్తిగా అయ్యాననే నమ్మకం నాకు కలిగితేనే కానీ నేను ఎవరికీ చెప్పకూడదు అని నా ఉద్దేశం. మీరు ర్యాలీల్లో కానీ వాటిలో పార్టిసిపేట్ చేస్తారండి? ర్యాలీలో అంటే తణుకులో ఉండ్రాజవరం దగ్గర శాకాహార ర్యాలీ జరిగింది. అది కొంత దూరం వెళ్ళగలిగాను. ఎందుకంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల పూర్తిగా చేయలేకపోయాను. ఊరికి కొంత దూరం మాత్రం వెళ్ళాను అంతే. ఓకే మేడం, మీరు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానం చేస్తూ ఉంటారండి? అమావాస్య ధ్యానం ఎప్పుడు చేయలేదు, కానీ పౌర్ణమి ధ్యానం ఇంట్లోనే చేస్తాను తల్లి. పిరమిడ్స్కి వెళ్తారా పౌర్ణమికి? పిఎంసి ఛానల్ పెట్టుకుంటే మనకి తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇంచుమించు 7 గంటల వరకు ఈ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. అది చేస్తుంటే మనం ఇక్కడ సభాముఖంగా కూర్చొని చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒకసారి పత్రిజీ గారు కూడా ఉంటారు. ఆయనేమో వేణునాదం చేస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు మ్యూజిక్ చేస్తూ ఉంటారు. అప్పుడు పత్రిజీ గారు ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రజెంట్ నేటి సమాజానికి ఈ ధ్యానం గురించి మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే మనం ఎదిగాము అని అనుకునే కన్నా ఎంతవరకు ఎదిగాము అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిన విషయాలు వినటం కాదు, ఈ చెవిని విని ఆ చెవిని వదిలేయటం కాదు. అది విన్న తర్వాత ఎంతవరకు మనం ఆచరణలో పెట్టాం. నేను పెట్టాను,
ఆచరణలో ఎంతవరకు పెట్టాను, అహంకారాన్ని ఎంతవరకు వదిలేశాను, ఇతరులతో ప్రేమగా ఎంతవరకు మాట్లాడుతున్నాను, ఇది వరకటి కోపం ఎంతవరకు తగ్గించుకోగలిగాను. పూర్తిగా తగ్గించుకోలేదు, నేను కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్నాను. ఒక్కోసారి నేను అనుకోకుండా ఏదన్నా మాట అనవలసి వస్తే తర్వాత బాధపడతాను అన్నమాట. ఎందుకు వాళ్ళు ఏదో టెంప్ట్ చేస్తారు. నేనైతే ప్రత్యేకించి ఎవరిని ఏమీ అనను, ఎక్కువ మౌనంలోనే ఉంటాను. ధ్యానమే కాదు, అసలు ధ్యానంతో పాటు మౌనం కూడా. మౌనంలోనే ఉంటాను. కానీ ఎక్కువ ఓపిక పట్టి ఆఖరిని ఏమవుతుందంటే విసిగించేసి 4 సార్లు లేని మాటలు మాట్లాడేసరికి ఎందుకు అలా మాట్లాడుకుంటారు? మీ వయసు ఏంటి? ఈ వయసులో మనం చేయవలసింది ఏంటి? మౌనం పాటించాలి కదా. ధ్యానం చేయటానికి అందరికీ తెలియకపోవచ్చు, మౌనం పాటించడానికి ఏమైంది అని మాత్రం చెప్తాను. మౌనం పాటించమని చెప్తాను. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్నందుకు మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ కార్యనిర్వాహకులు కాదు, కార్యనిర్వాహకులతో పాటు కార్యకర్తలు, మాస్టర్స్, చాలామంది గ్రామస్తులు అందరూ చాలా కృషి చేస్తున్నారని విన్నాను. చాలా కష్టపడుతున్నారు, దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో పాటుపడుతున్నారు అని. భగవంతుడి దయ వల్ల పత్రిజీ గారి ఆశీస్సులతో మొదలుపెట్టారు ఇది. ఆ పత్రిజీ గారి ఆశయం నెరవేరాలంటే మనందరం కూడా శక్తి కొలిది పత్రం పుష్పం ఇంతని కాదు, ఎంతో కొంత ఎవరు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తే ఇంటింటికి ఒక పుష్పం దేవుడికి ఒక మాల అవుతుంది. అందుకని ఎంత ఇచ్చామనేది కాదు, ఎవరికి తోసింది వారు చేసినట్టయితే ఈ పిరమిడ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి ఇందులో ధ్యానం చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా వారితో పిఎంసి ఛానల్ వారితో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ మేడం.